వికారాబాద్ జిల్లా పరిగి మండలం గడిసింగారంపూర్లో హైదరాబాద్ బీజాపూర్ హైవేపై అర్ధరాత్రి లారీ బీభత్సం సృష్టించింది. పైప్ల లోడ్తో వెళ్తున్న లారీ అదుపు తప్పి ఓ ఇంటిపైకి దూసుకెళ్లింది. ఘటనలో ఓ కిరాణా షాప్తో పాటు ఓ ఇల్లు ధ్వంసమైంది. ప్రమాద సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న వారిపై ఇటుకలు పడటంతో స్వల్ప గాయాలయ్యాయి. కిరాణా షాప్లో ఉన్న వస్తువులన్నీ ధ్వంసం కావడంతో 10 లక్షల వరకు నష్టం జరిగిందంటున్నారు షాప్ యజమాని. సమాచారం అందుకున్న పోలీసులు జేసీబీ సాయంతో లారీని తొలగించారు. లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. డ్రైవర్ ఒక లారీ అయినా బాగా తాగి ఇల్లు వెనక్కి దూసుకొని వచ్చేసాడు. లారీ బాగా ఇట్లేంచి యాక్సిడెంట్లు కూడా బాగా ప్రమాదం బాగా జరుగుతున్నాయి. ఇట్లేంచి మా ఇల్లు కూడా బాగా డ్యామేజ్ అయింది. నాకు కూడా నైట్ నెత్తిన గోడ పడ్డది. ప్రమాద స్థలంలో మేము 4 ఉన్నాం. ప్రభుత్వం ఇంతవరకు ఏం పట్టించుకోవట్లేదు. అలా పట్టించుకోవాలంటే కోరుకుంటున్నాం. రాత్రి ఇక్కడ మా దగ్గర ఒక లారీ అయినా బాగా తాగి వచ్చి డబ్బపై నుంచి ఎక్కించి మళ్ళీ తర్వాత ఇల్లు నుంచి ఎక్కింది. అది లారీ అనేది లోపల 4 అనుకుంటున్నారు. అబ్బాయికి పైన ఇటుక పిల్ల పడ్డది. ఇంకా అదే రాయి పడింటే చనిపోతుండే అనమాట. రోడ్ వేసేటప్పుడే చెప్పినాం, ఇది మాది పెద్ద ఊరు, రోడ్ అవతల ఇతల ఇల్లు ఉన్నాయి, డివైడర్ వేయండి అని చెప్పినాం. అవతల పక్కకు సింకిమెట్ల మళ్ళీ రమేష్ కానీ మా గడిసినప్పుడు వెళ్ళలేదు. ఇది మెయిన్ చౌరస్తా దగ్గర సీసీ కెమెరాలు లేవు, ఏమి లేవు. వారంలో 2-3 సార్లు కంపల్సరీ అవుతుంది ఇది యాక్సిడెంట్ అనేది. డివైడర్ కావాలి, స్పీడ్ బ్రేకర్ కావాలి. మాకు మెయిన్ డివైడర్ అయితే ఇంత ఇబ్బంది లేకుండా.